అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసం కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి ఎందుకు వెళ్తారు తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళే ఆచారం అనేది చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో కనిపించే ఒక సంప్రదాయం, ఆచారం. మొదటి ఆషాఢంలో దాంపత్యానికి విరామం ఎందుకు ఇస్తారు? సాంప్రదాయం ప్రకారం కొత్త దంపతులు ఆషాఢ మాసంలో కొంతకాలం విడిగా ఉండాలని భావించేవారు. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపించే ఆచారం ఏర్పడింది. గర్భధారణ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్వకాలంలో ఆషాఢంలో గర్భం దాల్చితే గర్భధారణ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసవం ఎండాకాలం తీవ్ర వేడిలో జరిగే అవకాశం ఉండేది. అప్పటి వైద్య సదుపాయాలు పరిమితంగా ఉండటం వల్ల తల్లి శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆచారం ఏర్పడిందని ఒక వివరణ ఉంది. కూతురికి పుట్టింట్లో సమయం ఇవ్వడం ఎందుకు? పెళ్లి తర్వాత కొత్త ఇంటికి అలవాటు పడే సమయంలో కొంతకాలం తర్వాత పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులతో, అక్క చెల్లెళ్లతో గడపడం ఆమెకు మానసికంగా ఆనందాన్ని కలిగించేదిగా భావించేవారు. కొందరు ఆషాఢ మాసంలో దేవతారాధన, వ్రతాలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్యమైన కాలమని, అందువల్ల కొత్త దంపతులు దాంపత్య జీవితానికి కొంత విరామం ఇవ్వాలని నమ్ముతారు. తన భర్తకు ఆరోగ్యం, ఆయుష్యం, భోగాలు ఇవ్వమని కోరుతూ పుట్టింట్లో వ్రతాలు, పూజలు చేయడం వల్ల తన జీవితం బాగుంటుందని. ఉదాహరణకు 9 రోజుల వ్రతం, 11 రోజుల వ్రతం చేయవచ్చు. అలాగే ఆషాఢ మాసంలో నవరాత్రులు, వారాహి నవరాత్రులు కూడా పుట్టింట్లో ఆడపిల్ల చేయవచ్చు. మొత్తానికి ఇది ప్రధానంగా ఒక సాంప్రదాయం, ఆచారం మాత్రమే, తప్పనిసరిగా పాటించాల్సిన మత నియమం కూడా కాదు. నేటి కాలంలో చాలా కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తారు, మరికొన్ని పాటించరు. ఇది కుటుంబ సంప్రదాయం, వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్